నమస్తే. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర అవుతున్నాం. సో ప్రధానంగా భారతదేశం అంతటా దాదాపుగా 2-3 రోజుల నుండి పెట్రోల్ డీజిల్ కొరత అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే చూసుకుంటే ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ సంబంధించిన దేశాల మధ్యలో జరుగుతున్న యుద్ధం కారణంగానే ఈ పెట్రోల్ డీజిల్ కొరత అనేది వచ్చిందా, అసలు ఏంటి ప్రధాన కారణాలు ఏంటి? సో చూసుకోవచ్చు, దాదాపుగా ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ సిటీలో ప్రతి ఒక్క బంకులో ఈ టైప్లో లైన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వరుసగా దాదాపుగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వెహికల్స్ అన్ని పెట్టిన పరిస్థితే కనిపిస్తుంది. సో ప్రధానంగా అటు బంకులో కూడా చూసుకోవచ్చు, మొత్తం ఫుల్ రష్ అయితే కనిపిస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ అందరూ కూడా పెట్రోల్ బంక్లలో అయితే స్టక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ పెట్రోల్ బంక్ సంబంధించిన సిబ్బందితో కూడా సార్ మాట్లాడే ప్రయత్నిద్దాం. లోకల్ इधर का हिंदी हो, इधर का है ना आपको पेट्रोल पंप का? हाँ पेट्रोल पंप का है ना. तो क्या है प्रॉब्लम, क्या आ रहा है इधर? सर पता नहीं क्यों सर फर्जी के अफवाह फैला दी गई, इसी चक्कर में इतनी भीड़ आ रही है. मतलब कोई प्रॉब्लम नहीं, स्टॉक प्रॉपर बना हुआ है. लगातार स्टॉक है. हम लोग की गाड़ी दिखी हुई खड़ी भी हो गई है, इसके बाद भी एक गाड़ी आ रही है, उसके बाद भी पता नहीं कितना पब्लिक परेशान है. स्टॉक है तो रेगुलर जैसा आ रहा ना, एकदम बढ़िया, एकदम कोई दिक्कत नहीं, स्टॉक प्रॉपर बना हुआ है. क्यों पब्लिक इतना न्यूज देख के उसको अफवाह हो गई और कोई बात नहीं, उसको टेंशन हो गई. कल रात से 24 घंटे ना बच्चा कोई सोया है, 24 घंटे सब परेशान है. और पब्लिक को समझाते थक गया हूँ, लेकिन कोई मानने तैयार भी नहीं, कोई नहीं समझ रहा है. कितना सब फुल करा रहे? नहीं फुल में कर नहीं सकता ना. अगर फुल करते मैं पंप बिट तो टाइम मारेगा, गाड़ी आने में समय तो लगता है, 2-3 घंटा तो लगता है. उतने फुल करता रहोगे प्रॉब्लम नहीं हो जाएगा. इसलिए कितना टैंक आएगा इधर का? इधर डेली का 3 टैंक चल रहा है, इसमें 3 टैंक चल रहा है पर डे. कोई दिक्कत नहीं है, स्टॉक की कोई प्रॉब्लम ही नहीं है. स्टॉक की जरूरत नहीं है ना, कोई प्रॉब्लम नहीं है सर. पब्लिक बस परेशान हो रही है और परेशान कर रही है. उसको थोड़ा समझना चाहिए कि कोई प्रॉब्लम नहीं, स्टॉक प्रॉपर बना हुआ है, प्रॉपर आ रहा है. हम लोग कल रात से कह रहे हैं, पब्लिक में थोड़ा रॉन्ग इंडिकेशन चला गया इसलिए. और कुछ नहीं, और कोई प्रॉब्लम नहीं है, सब ठीक है. भाई थोड़ी सी बात सुनो, थोड़ा सा टाइम दो, आराम से मिलेगा. सुबह आओ, शाम को जिस टाइम 24 घंटा खुला है आओ, आराम से लेके जाओ, कोई दिक्कत नहीं. बस थोड़ा सा प्रॉब्लम है, थोड़ा देख लीजिए. आप लोग भीड़ खुद ही बढ़ा रहे हैं, प्रॉब्लम कोई नहीं है. सब आए, सब लेके जाइए, सबको मिलेगा, सबके साथ में रहिए, बस कोई दिक्कत नहीं है. हाँ बस कोई दिक्कत नहीं है सर, स्टॉक है. రైట్. సో ఇది ఇక్కడ బంకుకు సంబంధించిన ఎవరైతే యాజమాన్యం అయితే ఉందో స్టాక్ అయితే చాలా ఉంది. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకండి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రజల్లో అయితే ఒక ఇండికేషన్ అయితే వెళ్ళిపోయింది, పెట్రోల్ డీజిల్ అయిపోతా ఉందని చెప్పేసి వాళ్ళకు ఒక భయం వచ్చేయడంతో కూడా అందరూ కూడా బంకులలోకి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, అసలు ఎప్పుడూ చూడని విధంగా పెట్రోల్ బంకులన్నీ కూడా మొత్తం ప్రజలతోటి కనిపిస్తూ ఉంది. సో మరి ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కూడా మాట్లాడే ప్రయత్నం. మాట్లాడతారా? అసలు ఏంటంటే ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? ఇప్పుడే వచ్చింది. సో ఏంటంటే ఎందుకు ఇంత టెన్షన్ పడుతూ ఉన్నారు ఏంటి? ఇప్పుడు పెట్రోల్ బంక్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, స్టాక్ ఉంది, టెన్షన్ పడద్దు అంటున్నారు. ఏంటంటే ఏమనుకుంటున్నారు అన్న? యాక్చువల్లీగా అవసరం ఉన్న వాళ్ళకి కష్టమవుతుంది, లేని వాళ్ళకి. రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళకి పక్క కాలేజే మాది. కాలేజే. ఓకే. ట్యాంక్ ఫుల్ చేసుకుంటారా, రెగ్యులర్ కొట్టించుకుంటారా? రెగ్యులర్ లాగానే, ఏం టెన్షన్ అయితే లేదు. పెట్రోల్ తక్కువ ఏం లేదన్న, ఉన్న లేకపోతే ప్రాబ్లం. రెగ్యులర్ గా ఫుల్ ట్యాంక్ అంటున్నారు కదా, అంటే ఇక మామూలుగా ఫుల్ ట్యాంక్ ఈ భయానికి కొట్టించుకుంటున్నాము. చెప్పండి, ఏం చెప్తారు నా పెట్రోల్ ఉందన్న, వేస్ట్ వచ్చి కొట్టించుకుంటున్నారు. ఎవరైనా చెప్పిండా? నీకేం ప్రభుత్వం చెప్పిందా? చెప్పలే కదా, ఎవరేం చెప్పలే కదా. ఆరాటం వీళ్ళకి అంతే, అంత మించి ఏం లేదు. అంతే భయం దేనికి అయిపోతుందని నీకు ఎవడో చెప్పిండా? మోడీ చెప్పిండా? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదు. మళ్ళీ ఎందుకు మళ్ళీ అంతా? ఈ పెట్రోల్ బంక్ సంబంధించిన ఓనర్తో కూడా మాట్లాడించినాం, స్టాక్ ఫుల్ ఉంది, టెన్షన్ పడొద్దని అంటున్నారు. మరి ఉందని చెప్పారు కదా, మరి ఎందుకు ఇంత ఆరాటం నాకు అర్థం కాదు జనాలకి. రెగ్యులర్ డైలీ 200 కొట్టించుకుని డైలీ పోతే ఇప్పుడు మా అనవసరం వీళ్ళ వల్ల నా జాబ్ లేట్ అవ్వట్లే. ఈవినింగ్ 6 అవ్వగానే మళ్ళీ ఆఫీస్కి పోవాలి. ఇక్కడికి ఇప్పుడే జస్ట్ వచ్చిన, అంటే వేరే బంక్స్ చూసుకుని ఇక్కడ ఖాళీ ఉంటుందని ఇక్కడికి వచ్చినా, కానీ లేదుగా, ఈడ ఫుల్ ఉంది. బేసిక్గా డైలీ 100 రూపాయలు కొట్టించుకుంటాము, ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవాలి వస్తుంది. ఇప్పుడు కంపల్సరీ డిమాండ్ చేస్తుంది కాబట్టి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అంతే. వాళ్ళ వల్ల రేపు లైన్లో నుంచోలేంగా, మళ్ళీ దానివల్ల కొట్టించుకోవాల్సి వస్తుంది అంతే. ఇంతకాసేపు ఎవరి నుంచి ఉంటాడు లైన్లో? నుంచోలేం కదా, డైలీ ఇంత లైన్లో నుంచోవాలంటే ఎక్కడ నుంచి ఉంటాం అంతే. మళ్ళీ ఇంకా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? పవన్. ఏంటి అంటే ఫుల్ ట్యాంక్ లేకపోతే నార్మల్ రెగ్యులర్ లెక్కనే
మంత్ ఎండ్ ఒకటి ఇదొకటి వచ్చింది. ఫుల్ ట్యాంక్ కొట్టించే ఆప్షన్ కూడా ఎక్కడ ఉంటుంది? సో ఏంటంటే ఇంట్లో ప్రాబ్లం రావడానికి ఏంటి కారణం ఏమి ఐడియా ఉందా? గవర్నమెంట్ వాళ్ళు ఏమో అన్ని రిసోర్సెస్ ఉన్నాయంటారు. ఇక్కడ పెట్రోల్ బంక్లలో చూస్తే అయితే పెట్రోల్ ఉండట్లేదు. సో నేను కూడా ఇప్పుడు మారేట్పల్లి నుంచి వస్తున్నా, అక్కడ నుంచి ఏ ఒక్క బంక్లో లేదు పెట్రోల్, అంత అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఎక్కడ లేదు, ఇక్కడ చూస్తే ఇంత పెద్ద లైన్ ఉంది. సో చాలా ఒక పక్క ఈ బంకుకు సంబంధించిన వాళ్ళేమో స్టాక్ ఉంది టెన్షన్ పడవద్దు అంటా ఉన్నారు. సో ఏంటి అంటే ప్రజలు ఇంత ఇబ్బంది అంటే లైక్ ఇంత తొందర ఇట్లా వచ్చేదాన్ని ఏం చెప్తారు? అందరూ అదే స్టాక్ ఉందని చెప్తారు కానీ ఎవరు పెట్రోల్ బంక్లు ఓపెన్ చేయట్లేదు కదా, ప్రాబ్లం వచ్చేసి అదే ఉంది. సో ఇప్పుడు నార్మల్లే అయితే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళన్నా ఇట్లా షార్టేజ్ ఉంది, పెట్రోల్ బంకులు వర్క్ అవ్వట్లేదు అంటే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఏదైనా అరేంజ్ చేయాలా. కానీ ఇట్లా పబ్లిక్ని సఫర్ చేయడం అనేది మంచిది కాదు యాక్చువల్గా. ఎండ ఒకటి కొడుతుంది, వెదర్ కూడా చాలా కష్టం అవుతుంది. సో పబ్లిక్ కావచ్చు, గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఏంటి మీరు ఇచ్చే సూచన కావచ్చు, సలహా ఏంటి? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ వార్న్ చేసింది, కోవిడ్ లైక్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి కాబట్టి రెడీ ఉండాలి అన్నట్టు చెప్పారు. కాబట్టి మనం దానికి ఇంకా అబ్జెక్షన్ ఏం చేయలేము, ఉన్న దాన్ని బట్టి నడవాల్సి ఉంటుంది. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్స్ అన్నిటికీ కంపెనీస్కి ఇస్తే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎవరు బయటికి కూడా రారు ఎక్కువ, సో ఉండదు. అట్లనే రిసోర్సెస్ కూడా ఎక్కువ కాలేవు కదా మీకు, ఏదైతే ఎసెన్షియల్ ఉన్నాయో వాడుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. సో ఇంకొంతమంది కూడా అడుగుదాం అభిప్రాయం. సార్ ఎక్కడి నుండి వచ్చింది? మేము వచ్చి కిషన్ నగర్ అన్న. ఇక్కడ నుండి. ఏంటంటే ఎప్పుడు తెలిసింది ఇట్లా పెట్రోల్ షార్టేజ్ ఉంది, కొరత ఉంది? ఇది దాదాపు ఒక వారం తెస్తుంది అన్న, తెలిసింది. వారం తెస్తుంది. నార్మల్గా అనుకున్నాము, ఇప్పుడు చూస్తే మొత్తం లంగరోజు మెహదీపట్నం ఎక్కడ మొత్తం చివరి అన్నీ చూసేది. ఇవాళ నేను ఒక కార్ డ్రైవర్ని, ఇక్కడ చివరి దాకా పోయాను, ఫుల్ ఉంది, ఫుల్ లంగరోజు 3-4 పంపులు మొత్తం బ్లాక్ ఉన్నాయి. కారణం అంటే అదే గోడ గురించి కావచ్చు, ఇంకేం దాని గురించి ఇంకేముంది. నార్మల్ వాళ్ళు ఇచ్చేదే వాళ్ళు ఇచ్చే ట్వీట్ ఇస్తారు అంతే. వాళ్ళు ఇచ్చేదే ట్వీట్ ఇస్తారు వాళ్ళు అంతే, కొట్టేయాలి. ఏ టైం తీసుకోవాలి. సార్ మీరు ఏమైనా మాట్లాడతారా? రైట్, చెప్పండి సార్. ఏంటి ఇప్పుడు ఈ ప్యానిక్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్యానిక్ అంటే ఏం లేదు, నార్మల్గా రెగ్యులర్గా కొట్టిద్దామని వచ్చినాను. చూసేసరికి అన్ని బంకులు ఫుల్ ఉన్నాయి. సో అందువల్ల పరిస్థితి ఈ లైన్ చూస్తే చేసుకోవడం కరెక్టే అనిపిస్తుంది. అది ఒకటే సార్ ట్యాంక్ ఫుల్ చేసుకోవడం చాలా పర్ఫెక్ట్. అదంతే. అంటే ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు దాదాపుగా 2 రోజుల నుండి. పెట్రోల్ డీజిల్ గతంలోనేమో ఎల్పిజి సిలిండర్ విషయంలో, సో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ విషయంలో వస్తూ ఉంది. పెట్రోల్ బంక్ సిమ్మది ఏమో ఉంది, స్టాక్ ఉంది, టెన్షన్ పడుతుంది అంటున్నారు. స్టిల్ అదే చెప్తున్నారు, న్యూస్ లో కూడా అదే వస్తుంది స్టిల్. బట్ ఏంటంటే క్రౌడింగ్ చూస్తే అది ఆ డౌట్ వస్తుంది అంతే. అంతే అవును. ఇప్పుడు నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నా, అన్ని బంకులు కూడా ఫుల్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి ఇక్కడ ఆగాలి. ఇక అది దానికి మనం ప్రభుత్వం వరకు సలహా ఏముంది, అది నీడెడ్, అది కంపల్సరీగా అంతే. అంటే ప్రతి మనిషికి నీడెడే, అది వెహికల్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ నీడెడే. ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాను, ఎట్లాగో నాకు అవసరం కాబట్టి ఇంకా ఆగిందో పోయించుకుంటున్నాను. చెప్తారా మీరేమన్నా? పెట్రోల్ బంక్ సంగతి అంతా వేరుగానే, భగవంతుడు అనేవాడు ఒకసారి ప్రపంచాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేసి మళ్ళీ వదిలితే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకు వచ్చిన కష్టాలు ప్రతి ఎవ్రీ 5 yearsకి ఏదో ఒక బాధ. ప్రపంచాన్ని ఒకసారి క్లోజ్ చేసేస్తే దేవుడు లేకపోతే ఫ్రెష్గా స్టార్ట్ చేయమని, గొడవ ఉండదు, ఏ బాధలో ఉండవు, ప్రశాంతంగా ఉండొచ్చు. మరి ఎందుకు వచ్చిన బాధలు, ఎందుకు వచ్చిన లాస్ట్ టైం కరోనా అన్నారు, ఇప్పుడేమో పెట్రోల్ అంటున్నారు, నెక్స్ట్ ఇయర్ ఇంకోటి అంటారు. ఏదో ఒక బాధ లేకుండా ఏ మనిషి లేడు. అది పెట్రోల్ అవని రేపు వచ్చిన కరెంటు బళ్ళు వస్తాయి, మళ్ళీ అప్పుడు కరెంటు స్కేర్సిటీ అంటారు. వేసవకాలం అలాగే కరెంట్ ఉండదు, మళ్ళీ బళ్ళన్నీ ఛార్జింగ్ పెడితే మళ్ళీ కరెంట్ ఉండదు అంటారు. అల్టిమేట్గా భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ప్రజలను మొత్తం ప్రజలందరినీ కష్టపెడుతుంది. ఏదో ఒక రోజు ప్రపంచం మునిగిపోవాలి, నాశనం అయిపోవాలి. ఫ్రెష్గా ఓపెన్ చేసి ఓపెన్ ద బాక్స్ అని పెట్టుకుని చేసుకుంటే బెస్ట్. భగవంతుడు చేసుకోవాలి. ప్రధానమంత్రి గారు కూడా ఏమంటారు, లాక్డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అప్పట్లాగే ప్రజలు కొంచెం జాగ్రత్త పడాలని అంటా ఉన్నారు. సో ఏంటి ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేది ఏదో ఒకటి చెప్పి లాక్డౌన్ అంటాడు కూడా. వాళ్ళ పాపం వాళ్ళకి ఈరోజు వాళ్ళ సెక్యూరిటీ గార్డులు అందరికీ పెట్రోల్ ఫ్రీగా దొరుకుతుంది, సామాన్య మానవుడు లైన్లో నిలబడాలి. ఇప్పుడు ఎప్పుడు తెలిసింది మీకు ఇట్లా ఈ పెట్రోల్ డీజిల్ షార్టేజ్ ఉందా? లేదు నార్మల్గా వచ్చిందా? మార్నింగ్ గ్రూపులో చూస్తుంటే వచ్చింది. నార్మల్గా ఏమవుతుందో దొరకదేమో అన్న ఒక భయంతో వచ్చి చేస్తుంది. ఇదే ఒక ఆలోచన అంతే. పబ్లిక్ ఎలా వచ్చింది, పెద్దోళ్ళకి అంటారా?
సలహాలు ఎవరు కావాలే ప్రతి మనిషి తెలివైనడే ఎవరికి ఉన్న ఐడియాలు వాళ్ళకు ఉంటున్నాయి. కాకపోతే ఏంటంటే సరే గుంపులో గోవింద అన్నట్టు వస్తున్నారు, చేయించుకుంటున్నారు అంతే. ఏంటి భయ్య ఫుల్ ట్యాంకా నార్మల్గా రెగ్యులర్గా వచ్చిల్లా? ఫుల్ ట్యాంక్ అన్న. ఏంది మరి ఏమంటున్నారు ఇక్కడ? ఎట్లా ఉంది పరిస్థితి? ఫుల్ ట్యాంక్ కొట్టాడంట, లిమిటెడ్ పెట్రోల్ అంటున్నారు. స్టాక్ స్టాక్ ఉంది, ట్యాంకర్ కూడా తెప్పించినారు. ఏంటంటే ట్యాంకర్ ఎట్లా వస్తుందన్న? 500 అట్లా కార్లకు కూడా కొట్టవాగండి, పక్క పెట్టండి మరి. అదేంది భయ? స్టాక్ ఉంచుకొని కొట్టడానికి ఏంది భయ? స్టాక్ అయిపోతుంది అంత ఓనర్తో. అక్కడ కొడుతుర్రు, అక్కడ కొడుతుర్రు, ఇక్కడ కొట్టడానికి ఏముంది? ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ కొంచెం ఉంది. ठीक है, मैं अगर गलत बोलूंगा तो कॉर्पोरेट मत गलत एक सुनो, आप मेरी मिनट में कंप्लीट. ఎవరు కూడా టెన్షన్ పడకండి, పెట్రోల్ అనేది ఉంది, స్టాక్ అనేది ఉంది అని చెప్పేసి ఇక్కడ సిబ్బంది చెప్తా ఉన్నారు. సో ప్రజలు కొంచెం జాగ్రత్త పడి దీన్ని చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి మరి ఈ పెట్రోల్ బంక్ సంబంధించిన సిబ్బందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి అసలు ఈ స్టాక్ అనేది ఉందా, అసలు ఎంతవరకు ఉందనే ప్రయత్నాలు కూడా అడిగే ప్రయత్నం అయితే చేస్తాం ఒకసారి. సో ఏదైతే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర వెళ్తున్నాం. దీనికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో పాటు ఉన్నారు. భయ్యా క్యా హై प्रॉब्लम कई को आ रहा है, क्या है असल टैंकर है नहीं तो? टैंकर अभी आज तक सब टैंकर अभी ऑलरेडी हो गया, खत्म हो गया, अभी आया गाड़ी. अभी अपने पास स्टॉक का कोई प्रॉब्लम नहीं है, स्टॉक अपने पास कंटिन्यू है. अभी ये वपा ये जो टीवियों पे आ रहा है, जो फोनों पे आ रहा है, उसमें पब्लिक परेशान है. जो 200 का 300 का पेट्रोल डाला था वो टैंक में फुल डाला रहा. अभी फुल टैंक कंपलसरी डाला. लिमिट डाल रहे नहीं तो जिसका मर्जी जैसा, जिसका मर्जी हो टैंक फुल डाला रहा. कोई बोल रहा आके डब्बा लेके आ जा रहा, डब्बे में तो नॉलेज है हमारे पास कंपनी से. बोल रहे थे फुल टैंक नहीं कर रहा बोल के बोल रहा ना. नहीं करा रहे साहब, फुल टैंक पूरा हो रहा. अभी तो बोल रहा था. नहीं वो करा रहे साहब, क्या हो रहा अपने क्या हो जा रहा है यहाँ से फुल टैंक करा रहे, आगे जाके बॉटल में निकाल ले रहे. अरे हां ओके. हम लोग गाड़ी देख के आदमी को पहचान लेते. आपको डरा रहा हूँ मैं, डाल रहे थे टैंक फुल करा रहे, गाड़ी में आगे जाके उसमें पाइप में डाल के हो रहा साहब, इधर हो रहा. तो अभी रेगुलर कितना टैंक आएगा आपके पास? डेली हमारे पास डेली देखिए सर 4 से 6 से आया था हमारे पास. अभी क्या शॉर्टेज है ना तो बस. नहीं शॉर्टेज नहीं है सब, हमारे पास बराबर जो है हमारे पास रेगुलर अभी आ रहा, वो एक्स्ट्रा भी अभी एक्स्ट्रा आ रहा हमारे पास. ओके. एक्स्ट्रा आ रहा. पब्लिक क्यों पैनिक हो रहा है फिर ऐसा? साहब ये वपा जो चल रही है ना, कि जो चल रहा है गैस का हो गया, तो अभी चाहे कि पेट्रोल में रेट बढ़ने वाला है बोल के मालूम हो रहा है. ये वपा है, ये कोई पेट्रोल पर रेट बढ़ने वाला नहीं है. ये पब्लिक का वहम, ये जो है वहम है, ये कुछ होने वाला नहीं है. कंटिन्यू आपको पेट्रोल रहेगा 24 घंटे. ये पंप जो है खुला रहेगा हमारा, जब से अभी खुला है, अभी तक भी 24 घंटे हमारा खुला रहेगा. तो फुल ज्यादा है, पूरा रोड्स पूरा ब्लॉक हो गया, ट्रैफिक का प्रॉब्लम भी आ रहा है. तो क्या है इसका मतलब, कुछ बोलना चाहेंगे साहब? इसलिए ये है कि जो आप बता रहा हूँ मैं आपको, कि आप लोग जो देख रहे हैं कि ये फोन पे जो बता रहा है कि पेट्रोल का रेट जो है 500 हो जाएगा, बढ़ जाएगा, उससे क्या हो जा रहा है पब्लिक को, अरे कल के दिन बढ़ जाएगा. जैसा कि गैस का रेट बढ़ गया, डर लग रहा है, जैसा कि गैस का रेट बढ़ गया है, इसके बारे में बोलना चाह रहे हो कि वो लोग फिर क्या है कि पेट्रोल का ही बन जाएगा, बढ़ जाएगा. ऐसा कुछ नहीं है. पेट्रोल का पेट्रोल आ रहा है हमारे पास, कंटिन्यू है, सुकून से रहेगा. 24 घंटे हम लोग वर्क कर रहे हैं और करेंगे इंशाल्लाह. और कितना भी आंदोलन करेंगे कंपलसरी. अब देख रहे हैं, अब पूरा मैनेज हो रहा है. आप देख रहे हैं अभी अपन न्यू ईयर में गाड़ी नहीं था, अभी गाड़ी आया लोडिंग, फिर खाली हुआ. अभी आया गाड़ी आएगा 4, 5, 6 बजे गाड़ी आएगा. अभी आने वाला है गाड़ी, अभी आएगा शाम में 6 बजे 7 बजे गाड़ी आएगा, फिर रात में 9 बजे फिर गाड़ी आएगा. हमारे पास गाड़ी का कोई ऐसा नहीं है, हमारे पास कोई स्टॉक के लिए कोई प्रॉब्लम नहीं है. पब्लिक क्या है, इसलिए हैबत कर रहा है. पब्लिक को ये बोलना चाह रहा हूँ, कि हैबत मत खाइए, पेट्रोल आपको हमेशा मिलेगा हमारे पास. ये आप हैबत मत खाइए पेट्रोल के लिए. पेट्रोल हमारे पास इंडियन ऑयल पे 3 नंबर रोड पे हमारे पास पंप पे कभी भी आइए, 24 घंटे खुला है. సో ఇది పరిస్థితి. సో రోడ్ నెంబర్ 3 ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే మా దగ్గర రోజుకి 4 నుండి 5 ట్యాంకర్లు వస్తాయి. పెట్రోల్ విషయంలో ఎట్లాంటి టెన్షన్ అయితే లేదు. పబ్లిక్ టెన్షన్ పడకండి. ప్రజల్లో ఒక రాంగ్ ఇండికేషన్ అనేది వచ్చేసింది. సో దాని నుండి కొంచెం అప్డేట్ అయ్యి ఆ పెట్రోల్ బంక్లలో పెట్రోల్ అనేది దొరుకుతూ ఉంది. సో అందరూ ఒకరి తర్వాత ఒకరు రెగ్యులర్గా వాడుకునేటట్టు అందరు వస్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు. సో తొందరపడి ముందు జాగ్రత్తగా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకోవడం వల్ల పెట్రోల్ అనేది కొంత అయిపోయే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి పబ్లిక్ కొంచెం ఆలోచించి బయటకు వచ్చి టెన్షన్ పడకండి అని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన సిబ్బంది చెప్తా ఉన్నారు. సో మరి ఇది ఇక్కడ తాజా పరిస్థితి అయితే.